తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం నడుస్తూ, ద్వితీయంలో రాస్యాధిపతి అయినటువంటి గురుడు సంచారం చేయుట, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సంచారం, భాగ్యస్థానంలో భాగ్యాధిపతి సంచారం, దశమస్థానంలో రవిబుధుల సంచారం, వ్యయ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది. వీరికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితములుగా మనం చెప్పవచ్చు. ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థిక అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క వారితో స్వల్ప ఇబ్బందులు కానీ, వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఖర్చులు అనేటువంటివి ఈ వారం వీరికి ఉండగలవు. వీరికి ముఖ్యంగా పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవును. దైవ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం జరగగలదు. అలాగే గురువులు, పెద్దలతోటి కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ధన రాబడి బాగున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అంతే మొత్తంలో ఉండటం జరగగలదు. ఈ రాశి వారికి వారం ప్రారంభంలో అనవసర ఖర్చులు ఎక్కువగాను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అలాగే రుణములు చేయవలసి రాగలదు. వారం మధ్య నుండి ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వారం చివరిలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. గృహంలోకి గురువుల, పెద్దల యొక్క ఆగమనం అనేటువంటిది ఉండగలదు. అలాగే ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవటం మంచిది. అలాగే గురువులు, పెద్దలతోటి కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంది.